హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. అందరు ఎలా ఉన్నారండి? మనము ఒక స్వీట్ చేద్దాం. ఇప్పుడు మా ఇంటి దగ్గర వైశ్యాస్ ఉన్నారు, ఆ అక్క తను చెప్పింది చాలా బాగుంది. అదేంటో ఎలా చేద్దామో ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, సీమంకాయ అంటారు దీన్ని. దీంతో చేశాను నేను ఒక్కొక్క హాఫ్ కాయనే చేశానండి. ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు కదా, కాబట్టి ఒక హాఫ్ మాత్రమే తీసుకొని మొత్తం పీల్ చేసేసి, చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం పీల్ చేసేసేయండి. మధ్యలో విత్తనంది ఉంటుంది, చీడిది, అది కూడా తీసేసేయాలి. పీల్ తీసిన తర్వాత అదిగోండి మధ్యలో జీడి లాగా విత్తనంది ఉంటుంది, అది కొంచెం తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం తురిమేసుకుందాము. మొత్తం అంతా తురిమి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. చాలా బాగుంది రెసిపీ. మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకుందామండి. కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ పాయసంలోకి ముందే వేయించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనమంతా తురిమి పెట్టుకున్నాం కదా సీమంకాయ తురుము మొత్తం బౌల్లోకి వేసేసేయాలి. ఆల్రెడీ అందులో నెయ్యి ఉంటుంది కదా, అదే నెయ్యికే బాగా పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేయాలన్నమాట సీమంకాయని. ఇది కొంచెం పచ్చివాసన కొంచెం ఎక్కువ వస్తుంది, కాబట్టి మీరు చూసుకొని ఫ్రై చేయండి. స్మెల్ చూస్తే తెలిసిపోతుంది. బాగా ఫ్రై చేయండి. కొంచెం టైం పడుతుంది ఈ రెసిపీకి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అట్లానే. ఇప్పుడు సీమంకాయని తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ స్వీట్ చేసి పెట్టండి. ఇది మీరు మాత్రం దీన్ని మిస్ చేయకండి, ఎందుకంటే అంత హెల్దీ ఇది. ఈ కాయ మాత్రము కావాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేసి చూడండి, చాలా మంచిది హెల్త్కి మాత్రం. ఇది కర్రీ తినాలంటే పిల్లలు తినరు అసలు, కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. బాగా ఉందండి టేస్ట్ మాత్రము. కొంచెం మూత పెట్టేసి ఇప్పుడు చూడండి కొంచెం మెత్తపడింది. స్మెల్ అంతా పచ్చివాసన అంతా పోయిందనమాట. ఒకసారి చెక్ చేద్దామండి. ఒకసారి చూసుకొని మెత్తపడిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. కొంచెం మెత్తపడింది కదా. ఇప్పుడు చూడండి, మీరు ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. సీమంకాయ హల్వా సూపర్ టేస్టీ. తర్వాత దగ్గర పడిన తర్వాత అది కొంచెము ఇప్పుడు పాలండి, ఫుల్ మిల్క్ పాలు. నేను హాఫ్ కాయకి ఒక చిన్నది 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, మొత్తం ఆ పాల ప్యాకెట్ అంతా వేసేసానండి. కాంచినాను, వేడి చేసి పాలను వేసేసాను. నీళ్ళు మాత్రం వేయకండి. ఫుల్ క్రీమీ మిల్క్తోనే అది టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు వేస్తే మరి చెడిపోతుంది. బాగా బాయిల్ అవ్వాలి. చూడండి వీడియోలు చూసాం కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది. అప్పుడు అడుగు అంటింది అనుకోండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది కదా, కాబట్టి బాగా దగ్గరగా అవ్వాలి. ఇది మొత్తము పాలలో బాగా ఉడికి దగ్గర అయిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. చూడండి ఇంకా కొంచెం పాలు ఉన్నాయి కదా, ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి. కొంచెం దగ్గర అయిన తర్వాత అప్పుడు మనం చూడండి ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి చూడండి, అన్ని సింపుల్ వంటకాలే, పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే, అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అండి ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి ఇప్పుడు చక్కెర వేసుకుందాము. మీరు టేస్ట్కి తగినంత వేసుకోండి. స్వీట్ ఎంత తినాలనిపిస్తుందో దాని తగ్గట్టుగా వేసుకోండి. ఇలాచి ఒక 2 వేసి బాగా కలుపుతాం ఇప్పుడు. ఎందుకంటే చక్కెర ముందే వేయలేదండి నేను, పాలు విరిగిపోతాయి అనేసి తర్వాత వేస్తున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత చక్కెర వేసేస్తే ఆల్రెడీ మనకి మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది, కాబట్టి నెయ్యి వేసి మూత పెట్టేద్దాము.
ఒక్క నిమిషం అంతే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే షుగర్ అంతా కరగాలి కాబట్టి నెయ్యి వేసి మనం మూత పెట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా చూడండి, బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. గంట సింబల్ని నొక్కండి. నేను ఏ కొత్త రెసిపీ చేసినా మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలండి.